ఇప్పుడు మీకు పరిశుభ్రత గురించి చెప్తాను. అమ్మా మిమ్మల్ని చూడాలని ఎవరో ఒక అబ్బాయి వచ్చాడమ్మా. ఎవరు? తెలీదమ్మా, ఎవరో అనాదంట. మీ దగ్గర పాప పరిహారం అడగాలంట. పాప పరిహారం చర్చిలో కదా అడగాలి. తెలీదమ్మా, మిమ్మల్ని చూడాలని పట్టుపడుతున్నాడు. మీరు రాస్తూ ఉండండి. నా దగ్గర పాప పరిహారం కోసం రావటం ఏంటబ్బా? ఆగండి అమ్మా, ముందుకు రాకండి. మీ మొహం చూసే అర్హత కూడా నాకు లేదు. నాకు పాప పరిహారం చేయించండి. ఎప్పుడు నువ్వు పశ్చాత్తాపడ్డావో అప్పుడే భగవంతుడు నేను క్షమించేశాడు బాబు. అయినా అంత పెద్ద తప్పు ఏం చేసావు? నేను కాదమ్మా, మా అమ్మ. మీ అమ్మ? అవును, తను 3వ తరగతి చదువుకుంది. కానీ 5వ తరగతి 6వ తరగతి పిల్లలకి పాఠాలు చెబుతూ వాళ్ళ భవిష్యత్తును పాడు చేస్తుందమ్మా. ఆ పాపం వాళ్ళ కొడుకు తగులుతుందా లేదా మీరే చెప్పండి. అయ్యో, పాప పరిహారం చెప్పేవారు చూడకూడదమ్మా. చెప్పుచ్చుకుని కొడతాను. నేను పిల్లల భవిష్యత్తు పాడు చేస్తున్నానా? ఏం చేస్తానో చూడు. నేను నిన్నేరా ఆగో, నిన్నే ఆగమంటుంటే నువ్వేంట్రా? ఏంటి నా కొడుకు అనాథలా కనిపిస్తాడా? నా కొడుకును అనాథంటా నిన్ను? ఆగరా, ఒక్క గుద్దు గుద్దానంటే కళ్ళ కలకని కూడా చూడను. ఏంటా నవ్వు? అది కాదమ్మా, నీ కొడుకు అల్లరి పిల్లోడని తెలిసి కూడా కనీసం గొంతు వినైనా గుర్తుపట్టలేకపోయారమ్మా. నేనేం చేయను? ఇదిగో ఈడు చెప్తే నమ్మేశాను. ఏంటమ్మా, అబ్బాయి గారికి రకరకాలుగా వంటలు చేస్తున్నట్టున్నారు. ఆయన చూస్తేనేమో ఊరికి బయలుదేరడానికి బట్టలు సర్దుకుంటున్నారు. శివా, శివా, ఎక్కడున్నాడు వీడు? ఒరే శివా, శివా, ఏడి వీడు? శివా, శివా, ఏమిట్రా అవుతారా? తాతయ్య పెట్లో ఉంది. ఎలా ఉంది మన గురుజాడ అప్పారావు గెటప్? ఎల్లా నేరందాండా. ఏంటి అప్పుడే ఊరికి బయలుదేరుతున్నావట? ఎస్ మామ్. లాగి ఒకటి ఇచ్చానంటే వచ్చి 2 రోజులు కూడా కాలేదు, వెంటనే ఊరికి బయలుదేరుతానంటే ఏంట్రా అర్థం? అర్థం లేకుండా మాట్లాడుకో. హైదరాబాద్ లో చాలా పనులు ఉన్నాయి, వెంటనే వెళ్ళాలి. ఏరా, హైదరాబాద్ లో ఎవరన్నా లవ్ చేస్తున్నావా? లవ్వా? నేనా? ఏంటి ఏ చెయ్యవా? పద్మావతి, ఈ కాలం సిటీ గర్ల్స్ గురించి నీకు తెలియదు అనుకుంటా. అందంగా ఉన్న కనుబొమ్మలను కట్ చేసుకుని అబ్బాయిలాగా జుట్టు కత్తిరించుకుని డిస్కో పార్టీలు అంటూ తిరిగి తిరిగి వంటగదిలోకి వచ్చి వేడి నీళ్లు కూడా పెట్టడం రాక జీన్స్ టీ-షర్ట్లు వేసుకుని కన్నాళ్ళతో తప్పుగా ఇంగ్లీష్ మాట్లాడుతూ మొత్తానికి అబ్బాయిలతో కలిసి అబ్బాయిలాగా తిరుగుతూ ఉంటారు. అబ్బాయిలకి అమ్మాయిలకి తేడా లేని ఈ రోజుల్లో ఈ పరిస్థితుల్లో ఎలా పడుతుందమ్మా ప్రేమ? నాకు మా అమ్మ లాంటి మంచి అమ్మాయి కావాలి, కానీ మీ జనరేషన్ ఇప్పుడు లేదమ్మా. మా ఎవరికి రైస్ పెడుతున్నావు? నేను నీకు వెర్రిదానిలా కనిపిస్తున్నానా? నువ్వు ఇంకో 2 రోజుల దాకా హైదరాబాద్ వెళ్ళడానికి వీల్లేదు, ఇక్కడే ఉంటున్నావు. భోజనం పంపిస్తాను. ప్లీజ్ కలుపుతీ అమ్మా, ప్లీజ్ కలుపుతీ. ఒరే, ఆ గది చాలా రోజుల నుంచి శుభ్రం చేయలేదు, చేసి పెట్టుంచు. చదువులేని మేధావి పద్మావతి జిందాబాద్. పోరా గురజాడప్పారావు, నీ రేంజే పడిపోయిందయ్యా. నైస్. వెరీ నైస్, వెరీ వెరీ నైస్, వెరీ వెరీ.
శివా రే శివా నువ్వేనా అవన్నీ పగలు కొట్టింది ఏరా నిన్నే ఏమిట్రా అడుగుతుంటే చెప్పవే ఏమైందిరా నీకు అమ్మాయి అమ్మా అమ్మాయా అందుకేనా మై మర్చిపోయి ఉన్నావు ఆకాశం నుంచి దిగొచ్చిందా అయ్యుండొచ్చు. ఏంటి నువ్వు అమ్మాయిని చూడలేదా? పువ్వులు ఆమెతో మాట్లాడుతున్నాయి. నెమలు నాట్యం ఆడుతుందమ్మా. వర్షం వచ్చేలా ఉంది. అయ్ బాబోయ్ నిజం, నువ్వు ఆ అందమైన దేవతను చూడలేదా? అయితే నువ్వు నిజంగా ప్రేమలో పడ్డావురా మా ఊరుకో. అదేంటి, చూసిన వెంటనే ప్రేమ వస్తుందా? అలా వచ్చిన దాని పేరు ప్రేమ కాదు, స్వార్థం. అందం నాకే సొంతం అనుకోవడం రాక్షసత్వం. వర్షానికి స్పందించడం లాగా, సంగీతం విని ఆనందించడం లాగా ఆ అమ్మాయిని చూసినప్పుడు బుద్ధి, మనసు, కళ్ళు అన్నీ ఒకటై ఆ అమ్మాయిని చూడు చూడు అని చెప్పాయి తప్ప మరి వేరే ఆలోచన ఏం లేదమ్మా. ఒక మాటలో చెప్పాలంటే నీ జనరేషన్ ఇంకా లేదని చెప్పాను కదా. ఓ అమ్మాయి, నీకు జిందాబాద్. టుడే ఇస్ సచ్ ఎ బ్యూటిఫుల్ డే. అమ్మా ఎవరమ్మా అమ్మాయి మన తోటలోకి వచ్చి పూలు కోసుకుని పారిపోతుంది? నువ్వు చూసావా చూశానమ్మా.